భారతదేశ అంతర్గత వ్యవహారాలు అలాగే సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునేందుకు చైనా, పాకిస్తాన్ కలిసి చేస్తున్న ప్రయత్నాలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇటీవల చైనా పర్యటన ముగించుకున్న సందర్భంగా ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆయా కేంద్ర పాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, విడదీయరాని భాగాలని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణదీప్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే పాకిస్తాన్, చైనా ఈ ఉమ్మడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే ఈ వివాదాస్పద ప్రకటనపై భారత విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణదీప్ జైస్వాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి భారత భూభాగాలపై చైనా, పాకిస్తాన్లు చట్టవిరుద్ధంగా హక్కులు కోరుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కాశ్మీర్ అంశంపై భారతదేశం ఉన్న వైఖరి ప్రపంచ దేశాలన్నింటికీ బాగా తెలుసని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం చేసుకోవడానికి లేదా వ్యాఖ్యానించడానికి ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. అయితే ఈ ఉమ్మడి ప్రకటనలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా సాగుతున్న చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులు ప్రస్తావన రావడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత సార్వభౌమ భూభాగంలో సాగుతున్న ఈ సోకాల్ సిపిఇసి ప్రాజెక్టులను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. రక్షణ పరంగా భారత్ కు చెందిన భూభాగాలను పాకిస్తాన్ బలవంతంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుంది. ఆ ఆక్రమణను చట్టబద్ధం చేసేందుకు లేదా బలపరిచేందుకు ఇతర దేశాలు చేసే ఎలాంటి ప్రయత్నాలైనా భారత్ సహించదు. ఈ విషయాన్ని గతంలోనే చైనా, పాక్ అధికారులకు అనేక సార్లు గట్టిగా తెలియజేసినట్లు రణదీప్ జైస్వాల్ హెచ్చరించారు. అయితే చైనా పర్యటనలో ఉన్న షహబాజ్ షరీఫ్ పర్యటనలో భాగంగా తాజాగా పరిణామాలు పాక్ చైనాకు వివరించగా, చైనా దేశం కాశ్మీర్ అంశాన్ని చరిత్ర నుండి మిగిలిపోయిన వివాదమని అభివర్ణించింది. ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి చార్టర్, భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పేర్కొంది.